జోగి రమేష్, ముగ్గురు కూడా చెప్తున్నాం. ఫస్ట్ మీ బతుకులు తెలుసుకోండి. మీ బతుకులు ఏంటి? ఒక ఆయన తణుకులో ఉన్నాడు. తణుకులో 400 కోట్లు స్కామ్ చేసి 400 కోట్లు స్కామ్ చేసి ఆ స్కామ్ తో 200 కోట్లు ముఖ్యమంత్రి గారికి ఇస్తే పదవి వచ్చింది. ముఖ్యమంత్రి ఇస్తే నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొకతను దాడిశెట్టి రాజా బోడిశెట్టి, ఆ బోడిగాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా మధ్యాహ్నం ఉంటాడు. ప్రెసిడెంట్ మెడల్ లేదే నువ్వు బయటికి లేవు. అలాంటి ప్రెసిడెంట్ మెడల్ నీ సొంత పార్టీలో నువ్వు తయారు చేసుకున్న ప్రెసిడెంట్ మెడల్ కూడా అలాంటి నువ్వు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నావు. నీ పరిస్థితి, నీ బతికేదో తూలిన ప్రజలు తెలుసు. ముందు మీకు దమ్ము ఉంటే మీరు 400 కోట్లు కాజేసిన ఆ విషయాన్ని 200 కోట్లు ఇచ్చినట్టు మొత్తం పుకారై రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది. దాని మీద మీరు సమాధానం చెప్పండి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు పుత్తులు, చంద్రబాబు నాయుడు గారు తెత్తులు, మీకెందుకయ్యా మా పార్టీ గురించి? మా నాయకుడు, మా పార్టీ, మా ఇష్టం. మేము పుత్తులు పెట్టుకుంటాం, వ్యక్తులు పెట్టుకుంటాం, సింగిల్ గా వస్తాము, ఎలా అయినా వస్తాము. మా రాజకీయ పార్టీ మా మీరు మా సలహా ఇవ్వడానికి మీరు సింగిల్ గా రండి. మీకు భయం పుట్టుకుంది. పొత్తులతో వస్తే వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా గల్లంత అయిపోతుంది ఈసారి అని భయం మీకు తెలుసు. వాస్తవాలు ప్రజల్లో తెలుసు మీకు. మా నాయకుడు నాకు మాట చెప్పాడు, రాష్ట్రంలో అద్భుతం జరగబోతా ఉందనేసి. ఆ అద్భుతం ఏంటో మేము చెప్తున్నాం. జగన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్తున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇదే అద్భుతం. ఈ అద్భుతాన్ని మా పవన్ కళ్యాణ్ గారు ఒక టైటిల్లో చెప్పారు. త్వరలో రాష్ట్రం అద్భుతం రాబోతుంది. ఈ ప్రజలకి 2024 వరకు కూడా అవసరం లేదు. 2024లో ముందే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రజలు విముక్తి పొందుతారు. ఈ రాక్షస పాలన నుంచి, రౌడీ పాలన నుంచి ప్రజలు మీరు విముక్తం ప్రజలకైతే వస్తుంది. చెప్పాం కదా అద్భుతము. జగన్ రెడ్డి జైలుకు పోతాడు. వాస్తవం. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే జగన్ రెడ్డి జైలుకు పోతామని చెప్పి వైసీపీలో 2-3 మంత్రులు ఢిల్లీ పెద్దలతో ములాఖాత్ అయ్యారు. ఆయన జైలుకి వెళ్తే మాకు ఇవ్వండి అనేసి. కానీ ఖచ్చితంగా